జస్ట్ సెలెక్ట్ అయినందుకే ఇంత హంగామా చేస్తున్నారంటే ఇక గంగ ఛాంపియన్ అయితే కూర్చోబెట్టి ఇంట్లో సన్మానం చేస్తారేమో బ్రో. గెలిస్తే కదా, ఇవాళంటే బై లక్ గెలిచిందంతే. మన ప్లాన్ వర్కౌట్ అయి ఉంటే ఈ పాటికంతా ఏడుపు మొహాలతో కూర్చొని ఉండేవారు. ఆపండ్రా, మీరెవ్వరూ కాదు. పార్టీ ఇవ్వాల్సింది శకుంతల. ఎందుకంటే తను గంగ కోసం పూజ చేసింది, ఎదురొచ్చింది, అదే పనిగా అకాడమీ కూడా వచ్చింది. అవును, మేం కూడా టీవీలో చూసాం. వదిన గెలుస్తుంటే ఎంత హ్యాపీగా క్లాప్స్ కొట్టిందో. సిస్టర్ సెడ్ లై టు మీ, గో టు ఫ్రెండ్స్ హోమ్, కేమ్ టు అకాడమీ. వదినికి అందరూ అన్నా ప్రేమే, కానీ బయటికి కఠినంగా ఉంటుందంతే. ఏమన్నారు పెదనాన్న? పెద్దమ్మ అకాడమీకి వచ్చిందా? అమ్మగారు నా ఆట చూడడానికి వచ్చారా? అవును గంగా, నేను వెళ్తానంటే వద్దు అంది. తను మాత్రం సీక్రెట్గా వచ్చింది. ఇప్పుడు వస్తుంది కదా, చెప్తా, తన్నొక ఆట ఆడిస్తా. వదిలేయండి పెదనాన్న, మళ్ళీ పెద్దమ్మకి తెలిస్తే ఫీల్ అవుతుందేమో. ఏంటి, మీ పెద్దమ్మకి సపోర్టా? అదేం కుదరదు బాబు, ఒక ఆట ఆడాల్సిందే. వచ్చేసింది. అదేంటి చూడగానే భయపడ్డారు? మనల్ని ఆడిస్తుంది. ఏంటి ఇంట్లో అంతా సందడిగా ఉన్నారు? ఏం గంగా, మ్యాచ్ లో గెలిచావా? సెలెక్ట్ అయ్యాను అమ్మగారు. మీరెదురొచ్చాక నాకంతా జయమే. నాదే ఉందిలే, నీ పట్టుదల, కృషి. ఎనీవే, కంగ్రాచులేషన్స్. సిస్టర్, హౌ ఇస్ మిసెస్ చారులత? చారులత? యు గో టు హర్ హోమ్ కదా సిస్టర్? అవునవును, తను చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం, అందుకే లేట్ అయిపోయింది. అవునా, నువ్వు బయటికెళ్లేసరికి గంగ మ్యాచ్ చూడటానికి అకాడమీకే వెళ్ళావేమో అనుకున్నాను. నేనా? నేనెందుకు వెళ్తాను? అవునవును, నువ్వెందుకు వెళ్తావులే. కాకపోతే టీవీలో లైవ్ టెలికాస్ట్ చూస్తుంటే ఒక లేడీ సేమ్ నీలాగే ఉందనుకో. సేమ్ హైటు, సేమ్ కలర్ శారీ. సేమ్ కలర్ ఏంటి, సేమ్ శారీయే. నీలాగే చూడగానే అట్రాక్టివ్గా ఉంది. తన్ని చూస్తుంటే మీరిద్దరూ కవల పిల్లలేమో అనుకుంటారు. అంత దగ్గర పోలికలున్నాయి. నీకలాంటి చెల్లెలుంటే బాగుండేది. నాకు ఒక మరదలున్నట్టుండేది. ఎంచక్క పరాచకాలాడుతూ ఉండేవాడిని. చాలండి, మీరు చూసింది నన్నేనని మీకు తెలుసు. కావాలని టీజ్ చేస్తున్నారా? లేకపోతే అదేదో నేను పిలిచినప్పుడే నాతో రావచ్చు కదా, అంత పెట్టి చేయడం ఎందుకో. నేను వెళ్ళాలని వెళ్ళలేదు. అవునవును, చారుల తింటికి వెళ్ళబోయి దారి తప్పి అకాడమీకి వెళ్ళిపోయావు, అంతే కదా? అవును, వెళ్ళాను. ఇంటి కోడలు మ్యాచ్లో సెలెక్ట్ అవుతుందో లేదనే టెన్షన్ నాకుండదా? తను సెలెక్ట్ అయితేనే కదా ఇంటి గౌరవం నిలబడేది. నాకు ఇంటి గౌరవం ముఖ్యం. మొండిఘటం, కింద పడ్డా పై చేయి నాదే అంటావు. మొత్తానికి దగ్గరుండి నీ కోడల్ని సెలెక్ట్ చేయించావు, సంతోషమేనా? ఏం సంతోషంలేండి. గంగ ఆటని చూసి సంతోషంగా ఫీల్ అవుతుంటే అది కాస్త చెడగొట్టడానికి తమరి చెల్లెలు గారు ఎదురయ్యారు. సుధని కలిసావా? తనతో మాట్లాడావా? చిచ్చి, తనతో నాకు మాట్లాడేంటి?
అయినా ఆవిడ గారిని కుశల ప్రశ్నలు అడగడానికి పద్ధతిగా పెళ్లి చేసుకుని వెళ్తే కదా ఈ కుటుంబంలో చిచ్చు పెట్టి వెళ్ళింది. అందుకే నా మనసులో ఉండే ద్వేషం అంతా వెళ్ళగక్కి అడగాల్సిన 4 మాటలు అడిగేసి వచ్చాను. సుధిని ఏమన్నావు శకుంతల? తన మనసు బాధపడేలా మాట్లాడేవా? తను చేసిన తప్పు తెలిసొచ్చేలా మాట్లాడాను. నా తమ్ముడికి చేసిన ద్రోహానికి నీకు నీ కన్నబిడ్డ దూరమైంది, నువ్వెప్పటికీ సంతోషంగా ఉండలేవని శపించి వచ్చాను. శకుంతల, ఏ నేను తప్పుగా మాట్లాడానా? ఇంటి ఆడపడుచు మనసు బాధ పెట్టకూడదని కనీస జ్ఞానం కూడా లేదా? ఇంటి ఆడపడుచు అంటే ఇంటి గౌరవాన్ని నిలబెట్టేదిగా ఉండాలి, కుటుంబ గౌరవాన్ని రోడ్డున పడేసేలా ఉండకూడదు. అది కాదు శకుంతల. మీరెన్ని చెప్పినా తన ఇంటికి తీరని మచ్చ, తను చేసింది మానని గాయం. శకు వీళ్ళ సంతోషాలకు మన దిష్టి గట్టిగానే తగిలింది ఇష్క. ఇప్పుడు నాకు రిలాక్స్డ్గా ఉంది బ్రో. నువ్వు నాకు చేసిన ద్రోహం మర్చిపోయేది కాదు. నీ కారణంగా నేనేం పోగొట్టుకున్నానో నీకు తెలీదా? అసలు నా తమ్ముడితో నీ పెళ్లి జరిపించాలనుకోవడమే నేను చేసిన తప్పు. నీ వల్ల తలెత్తుకోలేకుండా అయిపోయావు. నువ్వు నాకు చేసిన ద్రోహానికే నీ కూతురు నీకు దూరమైంది. అన్నయ్య, ఈయన ఎక్కడున్నారో ఏంటో. హలో అన్నయ్య, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. గంగ గెలిచిందని ఇంట్లో సెలబ్రేషన్ స్టార్ట్ చేశారా? నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందన్నయ్య. నాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా. ఏమైందని? ఎందుకలా అంటున్నావు? అకాడమీలో నువ్వు మీ వదిన్ని కలిసావా? అనుకోకుండా ఎదురుపడ్డామన్నయ్య. వదిని చూడగానే అమ్మని చూసినంత ఆనందం కలిగింది. కానీ తను నిన్ను నానా మాటలని బాధ పెట్టింది కదా? అయ్యయ్యో, అదేం లేదన్నయ్య. వదిని పలకరిస్తే మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళావని కాస్త కోప్పడింది, అంతే. అంతకుమించి ఏమనలేదు. నువ్వు అబద్ధం చెప్పినా మీ వదిన నిజం చెప్పిందిలే అమ్మా.